సో ఇక్కడ విశ్వక్సేన్ అయితే తప్పేం లేదన్న. సో ఎలా చూసుకున్నా సరే ఏదైతే పృథ్వీరాజ్ కాంట్రవర్సరీ చేసిండో లైక్ వైసీపీ నేతలకు, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు విశ్వక్సేన్ ఏది చేసినా సరే, ఒక టీ గ్లాస్ తీసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ గురించి చెప్పిండు, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినా సరే వైఎస్ఆర్సీపీ గురించి చెప్పిండు. ఇట్లాంటివన్నీ కామన్ అన్న. ఎందుకనంటే లైక్ ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ట్రోలర్స్ అయినా ఎవరైనా సరే అట్లా చేస్తే ప్రజలు అనేది చెప్పేసి అది గుడ్డిగా నమ్ముతారు. అది ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం అసలు చేయట్లేదు. సో దాని వల్ల ఇప్పుడు విశ్వక్సేన్ ఇట్లా పెట్టిండు, పక్కన సినిమాలు పెట్టిండు అదే అని చెప్పేసి ఇట్లా మీరు మాట్లాడడం అసలుకి అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు, సినిమా రిలీజ్ కాకముందుకే లైక్ అట్లాంటివి పెడతారు, లైక్ సినిమా ఆపేస్తారు అని చెప్పేసి ఇంత తెలిసిన వాళ్ళు లైక్ సినిమా ఆడనీయడని చెప్పేసి అన్నప్పుడు సచిన పని చేయరు. ఎందుకంటే విశ్వక్సేనే కాదు, ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఏ హీరో అట్లా చేయడు. ఏ హీరోయిన్ కన్నా సినిమా హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, రికార్డ్స్ బ్రేక్ చేయాలి, కలెక్షన్ ఉన్నదానికన్నా ఇంకెక్కువ కావాలని చెప్పేసి అట్లా ఆశించే హీరోలు. సో సినిమాకి ముందు ఇట్లాంటివి చేసారు అని చెప్పేసి అంటే మీరు ఎలా నమ్ముతారు అసలుకి? ప్రజలు ఇంకా గుడ్డోలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఎలా చూసుకున్నా సరే అది అలా అనడు. ఎందుకనంటే ఏదైతే పృథ్వీరాజ్ వైఎస్ఆర్సీపీ నేతలకి 11 గుర్రెలు అదే అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండో ఆ చెత్తన ఎదవ అలా విషయం అట్లా బయటకు తీయడం వల్ల ఇదంతా కాంట్రవర్సరీ అయిపోయి మొత్తం విశ్వక్సేన్ మీద అవుతుంది. మరి ఇదే విషయము పృథ్వీరాజ్ మరి గేమ్ చేంజర్ సినిమాలో ఒకసారి చెప్పారు కదా, స్టేజ్ మీద చెప్పారు. మరి అప్పుడు మీరు అడగాల్సింది కదా, ఎందుకు రామ్ చరణ్ పెద్ద హీరో, వాళ్ళ డాడీ పెద్ద హీరో, మమ్మల్ని తొక్కేస్తారని చెప్పేసి మరి భయపడ్డారు నా వైఎస్ఆర్సీపీ నేతలు? మరి అప్పుడు ఆలోచించాలి కదా. విశ్వక్సేన్ చిన్న హీరో, వీనికి ఏముంది బ్యాక్గ్రౌండ్, వీడియో డైరెక్షన్ తోనే సినిమా పైకి వచ్చినోడు, వాడిని తొక్కేయచ్చు, వాని సినిమా లేపేయచ్చు అని అనుకుంటే ఇదంతా ఒక ఎవడో అన్న ఒక కుట్ర. ఈ కుట్రకి ఈ గొర్రెల్లాగా వీళ్ళు బలైపోతారు అంతేగాని అంతకు మించి విశ్వక్సేన్ చాలా మంచోడు అన్న. ఆయన తప్పు అనడం కూడా మనం అనుకోవద్దు అసలుకి. సో ఎలా తీసుకున్నా సరే మీరు ఆలోచించే విధానంలో ఉంటది, మీరు తీసుకున్న డెసిషన్ బట్టి ఉంటది. ఎవడో 10 మాటలు అన్నాడు, ఆ 10 మాటలు నేను ఒకటంటే 11వ మాట అయిపోతా అని చెప్పేసి మీరు ఇట్లా కుక్కలాగా ఆలోచించడం అది కరెక్ట్ కాదు. సో ఎంత ఫేమ్ లేదు అయినా మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలుసు విశ్వక్సేన్ అంటే. అట్లాంటోడు ఒక లేడీ వేషం వేసిండు, లేకపోతే ఒక సోను లాగా పాత బస్తీ కుర్రోడ్ లాగా ఇట్లా ఉండు, అంత కష్టపడ్డాడు సినిమాకి 100% కి 110% ఎఫర్ట్స్ పెట్టినోడు మీకు ఎందుకు కాంట్రవర్సరీ అవుతాడు? సరే అదే విషయం మరి విశ్వక్సేన్ అప్పుడే చెప్పొచ్చు కదా, అవును మేము పక్కనే ఉన్నాం, మేము ఆపలేకపోయినాం అని చెప్పేసి వచ్చు కదా. మరి అట్లా చెప్పకుండా కూడా మేము లేని టైంలో ఏదైతే పృథ్వీరాజ్ గారు మాట్లాడారో అది కాంట్రవర్సరీ అయిపోయింది, ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆల్రెడీ మన విశ్వక్సేన్ గారు చెప్పారు. సో ఇంతకు ముందు మన విశ్వక్సేన్ తో పోల్చుకుంటే చాలా పెద్ద హీరో అంటే సినిమాలో ఇంతకు ముందు లైక్ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైతే పృథ్వీరాజ్ అంటున్నామో, మరి అట్లాంటి వ్యక్తిని మరి మావోడే ఇంకోసారి తప్పు కాదని చెప్పేసి అట్లా ఆలోచించి చెప్పొచ్చు కదా. మరి అట్లా ఆలోచించి చెప్పకుండా ఆయనకు మాకేం సంబంధం లేదు, 10 minutes సినిమా క్యారెక్టర్ లో ఉన్నాడు అని చెప్పేసి అంత మంచిగా చెప్పిండు కదా. సో మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా సారీ చెప్పిండు. దేనికి? సినిమా బాగా ఆడాలనే కదా. మీరు అంత కాంట్రవర్సీ పెట్టుకొని ఆయన ఏదో తలకాయ నొప్పి లేకపోతే ఏదో అనుకుంటే మళ్ళీ మీరు దాన్ని తీసుకొచ్చి ఫక్ సింబల్ చెప్పించండు, ఆ సింబల్ చెప్పించండి, ఈ సింబల్ చెప్పించండి అంటే ఎవడో ట్రోల్ చేసిన దానికి వానికైతే సిగ్గు లేదు. కనీసం మీరు అట్లా ఊహించుకోవడానికి మీకన్నా సిగ్గు ఉండాలి కదా. సో కామన్ వ్యక్తి ఆయన ఏమంటారు, ఒక 10-12 సినిమాలు తీసిన హీరో, అట్లాంటి పట్టుకొని మీరు తొక్కేయడం అని చూడాలంటే చాలా కష్టం అది. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది లైక్ బయట ప్రజలు ఏమనుకుంటారు, అరే ఇట్లా కూడా వెళ్తుర్రా సినిమాలకి, మనం కూడా సినిమాలలో చేసి మనకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొత్త ప్రతిభ అనేది ముందరికి రావడానికి ఛాన్స్ ఉంది. అట్లాంటిది మీరు ఒక పొలిటికల్ గా ఏమంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే పొలిటికల్ గా వెళ్ళాడో వీళ్ళలాగా ఏం చేస్తారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో ఉండేటోళ్ళు ఛాన్స్ గురించి వెయిట్ చేస్తారు, అదే పొలిటికల్స్ కూడా వెళ్ళాలరా అని చెప్పేసి అట్లా ఆలోచిస్తారు. సో మీరు ఎలా వెయిట్ చేసినా మీ వల్ల కాదు అది. ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక సామర్థ్యుడు, ఆయన లైక్ ఎట్లాంటి అనుభవం ఉన్న వ్యక్తి, 10-12 సంవత్సరాలు ఏ పార్టీ నుంచి మాట్లాడకపోయినా సరే నేను సాయం చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినోడు, నాకు రూపాయి లేకపోయినా సరే పేదవాడు కష్టంలో ఉంటే నా రూపాయి కూడా వానికి పోవాలని చెప్పేసి ఆయన అంతా డేర్ చేసిన వ్యక్తికే ఇన్ని 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు టైం పట్టింది. మీలాంటి కుక్కలకి ఎంత టైం పడుతుందో చెప్పండి? మీ జీవిత కాలం ఉన్నా సరే అది కాని పని. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ వెళ్ళిండు కదా సినిమాల నుంచి అక్కడికి వెళ్ళాలంటే, మరి పవన్ కళ్యాణ్ ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? ఎన్ని అసభ్యంగా మాటలు మాట్లాడారు, అమ్మని అక్కని లెక్క పెట్టారు. అయినా సరే ఇదంతా కామన్ పొలిటికల్ అని చెప్పేసి ఆయన అంతగానో వెయిట్ చేసిండు. అట్లాంటిది మీరు ఏదో 12 గొర్రెలు 13 గొర్రెలు అని చెప్పేసి ఈ పృథ్వీరాజే కాదు, ఇప్పుడు యాంకర్ ఆమె పేరేం పేరు శ్యామలనా ఎవరు ఆమె, ఇట్లాంటి వాళ్ళందరూ ట్రై చేస్తారు. సో ఎంత ట్రై చేసినా వేస్ట్. ఒక విశ్వక్సేన్ అనేది ఒక చిన్న హీరో, ఇప్పుడు ఫేమ్ అవుతున్న హీరో, మీరు అట్లాంటి మాటలు మాట్లాడడం చాలా అసభ్యకరం. అది లైక్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీనే మీరు తొక్కేదాలని చెప్పి అట్లా చూస్తున్నారు. ఎప్పుడైనా ఇప్పుడు ఈ పృథ్వీరాజ్, కిరాకార్పి, శ్యామల వీలే కాదు, ఇంకెవరన్నా ముందుకు వస్తే కూడా చెప్తున్నా, మీరు ఏమంటారు సినీ పరిశ్రమలో మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడారు అనుకో,
మనం ఫ్యూచర్ లో చెప్పుకోవాల్సి వస్తుంది మన కొడుకులకి లేకపోతే మన మనవళ్ళకి మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అరే ఒకప్పుడు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండేదంట, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అంట, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అంట, పవన్ కళ్యాణ్ కి ఇంత ఫ్యాన్ క్రేజ్ ఉందని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కువ ఎంత చేసినా, ట్రోల్ చేసినా, ఏమంటారు మీమ్స్ వేసినా, ఏం వేసినా వాళ్ళే ఫేమస్ అవుతారు. ఎందుకు అల్లు అర్జున్ సినిమాకి ఏమంటారు పుష్ప సినిమాకి అంతగానం ట్రోల్ చేశారు, సినిమాని మొత్తం తొక్కేస్తా అని చెప్పేసి అంతగానం అన్నారు. సో ఏడ చూసుకున్నా సరే ఏ రికార్డ్స్ లేకుండా మొత్తం బద్దలు కొట్టిండు. సో మీరు చేసే మీమ్స్ కి, మీరు చేసే ట్రోల్స్ కి అవతల వాళ్ళు ఫేమస్ అవుతారు కానీ మీరు ఎప్పుడు గారు. సో ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ బాయ్కాట్ లైలా అంటే ఈ పృథ్వీరాజ్ సన్యాసి చేసిన దానికే కదన్నా బాయ్కాట్ లైలా అనేది. సో అదే చెప్తున్నా నేను, ఒక సినీ పరిశ్రమ మీద పాలిటిక్స్ గురించి మాట్లాడడం చాలా గలీజ్. అది అసలు ఎవరు మాట్లాడొద్దు అట్లాంటివి. మాట్లాడితే అసలు సినీ రంగం అనేది చనిపోతుంది. సో కొంతమంది ఇప్పుడు ప్రొడక్షన్లో అయినా సరే ఎక్కడైనా సరే కొంతమంది బతుకుతుర్రు, లైక్ టెక్నీషియన్ గానీ అట్లానైనా సరే. సో అట్లానైనా వాళ్ళకి ఉపాధి వస్తుంది కదా. సో మీరు ఇదంతా మీరు పొలిటికల్ ఏమంటారు మీ ప్లాన్లు ఏమున్నాయంటే అరే ఇన్ని సినిమాలు చేసినాం కదా మనం పాలిటిక్స్కి వెళ్ళొచ్చు కదా, పవన్ కళ్యాణ్ లాంటి వాడు వెళ్ళిండు. సో ప్రతి ఒక్క ఎదవ మైండ్ లో ఇదే ఉంది కానీ అది ఎప్పటికీ కాదు. అంతే అన్న. చిరంజీవి రావడం పట్ల కూడా అంటే బాలకృష్ణ దగ్గర ఎక్కువ అట్లా ఏం లేదన్న. ఒక ఈవెంట్ కి చిరంజీవి లాంటి మెగాస్టార్ వచ్చిందంటే, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ లాంటి లైక్ ఒక ఆయన వచ్చిండనంటే దానికి ఇంకా చిన్న హీరోలకి చాలా ఉత్సాహపరుస్తుండు, లైక్ సపోర్ట్ ఇస్తుండు అని చెప్పేసి మనం అనుకోవాలి. కానీ ఆయన వచ్చినందుకు ఇదంతా మాట్లాడింది అని చెప్పేసి అనడం, అట్లా మాట్లాడాలనుకుంటే ఆయననే మాట్లాడతాడు కదన్నా. ఆయన వచ్చి కూడా ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన అయిందని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడిండు అంతేగాని లైక్ 11 గొర్రెలు 10 గొర్రెలు అని చెప్పేసి అనలేదు. అయినా చూడన్న, తెలుగు ఉన్న వ్యక్తికి చిరంజీవి లాంటి మేధావుడికి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనవసరం కదా. ఇప్పుడు ఏదైతే పృథ్వీరాజ్ ఎదవ ఉండో వాడు ఏదో పైకి వెళ్దాం, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలు ఉండే ఇప్పుడు బయటికి దొబ్బేసిండు. ఇదో గ్రడ్జ్ పెట్టుకొని మాట్లాడితే టీడీపీలనైనా జనసేనలైనా ఏదో ఒకటి ఇస్తారని చెప్పేసి అని అనుకుంటారు. కానీ లైక్ ఎవరైతే ఇట్లాంటి చిల్లర్ ఫెయిలర్స్ ఉంటారో ఇట్లాంటివి చేస్తే మాత్రం సినీ రంగం అనేది మొత్తానికి దాదాపు మొత్తం పడిపోతుంది అన్న.